నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని వడ్డుపల్లిలో టీడీపీ నేతలు అక్రమంగా గ్రానైట్ క్వారీలు నిర్వహిస్తున్నారు. క్వారీ బ్లాస్ట్ అయి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇల్లీగల్ క్వారీపై మైనింగ్ అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యథేచ్ఛగా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారు టీడీపీ నేతలు. మా కరెస్పాండెంట్ మూర్తి జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. చెప్పండి మూర్తి, చూస్తున్నాం అక్రమ క్వారీగా చెప్తున్నారు. దీన్ని కంప్లైంట్ కూడా చేశారట, అయినా పట్టించుకోలేదనేది. ప్రస్తుతం ఈ ఇద్దరు ఎలా ఉన్నారు? వాళ్ళ గాయాలు ఏ మేరకు తగిలాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల కనుసన్నల్లో అక్రమ క్వారీలు జరుగుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు పరిధిలో వచ్చేటువంటి వడ్డిపల్లిలో యొక్క రాళ్ల గంగమ్మ గుడి సమీపంలో యొక్క అక్రమ క్వారీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బ్లాస్టింగ్ జరగడం జరిగింది. క్వారీ ఫెయిల్యూర్లకు సంబంధించి బ్లాస్టింగ్ పెట్టడంతో అక్కడ పనిచేసేటువంటి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రాజు అనేటువంటి యువకుడు చనిపోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అతన్ని తీవ్రంగా గాయపడడంతో బెంగళూరుకు మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సంఘటనా ప్రాంతానికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీళ్ల పర్యంతో అవుతూ ఉన్నారు. ప్రధానంగా యొక్క గుడిపల్లి మండలం పాపన్నూరు గ్రామానికి చెందినటువంటి రాజు యొక్క క్వారీలో పనిచేస్తూ ఉన్నాడు. అనుకున్న విధంగా యొక్క బ్లాస్టింగ్ లో తీవ్ర గాయాలు కావడంతో ఒక వ్యక్తికి కాలు అయితే తీవ్రంగా ఊడిపోయింది. మరో వ్యక్తి అయితే ఈ యొక్క ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈ యొక్క టీడీపీ నేతల కనుసరణలోనే ఈ యొక్క అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండటం, ఒక వ్యక్తి చనిపోవడం బాధాకరం. ఓకే మూర్తి, థ్యాంక్ యూ. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసాలను గట్టిగా జనంలోకి తీసుకువెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో కార్యక్రమం నిర్వహించనుంది వైఎస్ఆర్సీపీ. బాబు మోసాలను క్యూఆర్ కోడ్ రూపంలో ఇంటింటికి చేర్చాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ప్రజాగలం, సూపర్ 6, సూపర్ 7 హామీలు, చంద్రబాబు చేసిన దగా మోసాల వివరాలు వస్తాయన్నారు. గతేడాది ఎగ్గొట్టింది ఎంత, ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత అని తెలుస్తుందని వివరించారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. కూటమి నేతలు ప్రజలకు మంచి చేయకపోగా తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది. బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి అబద్ధాలు, మోసాలు మాత్రమే మిగిలాయి. కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య
తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత? రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. వీటి మీద ప్రజలను మరింతగా కూడా చైతన్యవంతులను చేస్తూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు? ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు. పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. సుగవాసి కుటుంబం 4 దశాబ్దాలుగా టీడీపీతో కలిసి ప్రయాణం చేసింది. గత ఎన్నికల్లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు సుగవాసి. తమిళనాడులో మురుగన్ మానాడులో డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ పై తమిళ నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమను ఎవరూ మోసం చేయలేరన్నారు. మురుగన్ మానాడు పేరుతో తమిళలను మోసం చేద్దామనుకుంటే అది మీ తెలివి తక్కువ పనేనని చురకలంటించారు. తమిళ ప్రజలు చాలా తెలివైన వారని చెప్పారు. విడుదలై చిరుతెగై కచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సత్యరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల గోల్మాల్ జరగకపోతే పవన్ కళ్యాణ్ గెలిచే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. గతంలో 2 స్థానాల్లో పోటీ చేస్తే ఓడిపోయిన పవన్ కు గెలిచే సీన్ లేదన్నారు. ఈ మధ్య తొక్కిపట్టి నార తీస్తానని సినిమా డైలాగ్ చెప్తున్న పవన్ రాష్ట్రంలో ఆడవారికి రక్షణ ఇవ్వలేని చంద్రబాబు, లోకేష్ హోంమంత్రిని తొక్కిపట్టి నార ఎందుకు తీయలేదని ప్రశ్నించారు రోజా. ప్రజలు కొంచెం ఏమారితే మ్యాక్సిమం ఈవీఎంల మ్యానిపులేషన్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు ఎలా గెలుస్తారండి? ఒక వ్యక్తి 2 చోట్ల నించుంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈరోజు 20 సీట్లో 21 సీట్లో పెడితే 21 ఎలా గెలుస్తారు? ఈ రాష్ట్రంలో ఎవరు పిచ్చోళ్ళు కాదు, అందరు గమనిస్తున్నారు. ప్రజలు వీళ్ళకి ఓట్లేసి గెలుచుంటే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత వీళ్ళకు ఉండేది. కాబట్టి ప్రజలు మా కోటేలా వీళ్ళకి మేమేం పని చేసేది, మేము ఈవీఎంతో గెలిచామన్న అహంకారం వాళ్ళ మాటల్లో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి సింగయ్య మృతిని కూడా నీచ రాజకీయాలను వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన మోసాలపై ప్రజలు కసిగా ఉన్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డుగోలుగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు సతీష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసినటువంటి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. దాని యొక్క బరువు 5 టన్నులు ఉంటుంది. పొరపాటున దాని కింద పడి ఎవరైనా పడితే నుగ్గు అయిపోతారు. ఈ సింగయ్య కింద పడిన తర్వాత ఎవరో పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఆయన ప్రాణంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అసలు ఎంత దిగజారుడు రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారనేటువంటిది. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు అనేక హామీలు ఇచ్చావు. మీ కుమారుడు లోకేష్ అయితే ఏకంగా కూర్చొని ఈ కార్యక్రమాల అమలు కాకుండా ఉంటే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. ఈరోజు లోకేష్ గారు మీరు చెప్పండి, ఎప్పుడు వస్తారు? నీ కాలర్ పట్టుకునేదానికి జనాలంతా రెడీగా ఉండరు.
మంత్రి గుమ్మడి సంధ్యారాణి తొలి సంతకం తుస్సుమంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమిస్తూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం చేశారు గుమ్మడి సంధ్యారాణి. వారానికి 2 సార్లు సమీప పీహెచ్సీల నుంచి పాఠశాలలకు ఏఎన్ఎంలు వెళ్లాలంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి. తొలి సంతకంపై ఆర్భాటపు ప్రకటనలు చేసి హామీని మాత్రం అమలు చేయలేకపోయారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు రెగ్యులర్ ఏఎన్ఎంలను మంజూరు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నా కూటమి సర్కార్ వారిని పట్టించుకోవడం లేదు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని, 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి తీర్పు వెలువరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు 2024 జనవరి 30వ తేదీతో ముగిసిన ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలన గోల్డెన్ పీరియడ్ అని తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరితే ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు ఆయన. చాలా విషయాలు లోతుగా పిఎస్సిలో చర్చించడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఉప ఎన్నిక, వచ్చే సంవత్సరం ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. నేను ఒక మాట నిన్న పిఎస్సి మీటింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్. తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది. ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తమ హయాంలో రైతులను రాజును చేసినట్టు చెప్పుకొచ్చారు. నాడు రైతు బంధు ఇవ్వొద్దని రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసినట్లు ఆరోపించారు. రైతులపై ఎవరికి ప్రేమ ఉందో ప్రజలకు తెలుసున్నారు. నేను రైతు సంబరాలు చేసుకున్నారు. అసలు రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో, పెట్టుబడి సాయం చేయాలనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందే కేసీఆర్. అసలు రైతు బంధు పథకమే లేకపోతే నీ రైతు భరోసా పథకం ఎక్కడ ఉంటుండే? 11 విడతలుగా కేసీఆర్ గారు రైతు బంధు వేసినాడు. రైతులకు దాదాపు 80,000 కోట్ల రూపాయలు వేసినాడు. కానీ ఎన్నడూ కూడా మీరు నిన్న చేసినటువంటి హంగామా చేయలేదు ఎప్పుడు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ విగ్రహానికి జెండాలు తొలగించిన అంశంపై 2 హత్యాయత్నం కేసులు బనాయించారు పులివెందుల పోలీసులు. మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తో పాటు 18 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. వైఎస్ఆర్ విగ్రహానికి జెండాలు తొలగిస్తే హత్యాయత్నం చేసినట్టు తప్పుడు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. విచారణ చేయకుండా వెంటనే కేసు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు పోలీసులు. తాజాగా 3 మైనర్ బాలలతో సహా 4గురిపై కేసు నమోదు చేశారు. చిన్నారులు కూడా హత్యాయత్నం చేశారంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు పచ్చనేతలు. 2 కేసులపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితులు హైకోర్టుకు వివరించారు. 2 కేసుల్లో విచారణను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది హైకోర్టు. తప్పుడు ఫిర్యాదులపై వేధింపులకు గురి చేయడాన్ని తప్పుబట్టింది న్యాయస్థానం. అనంతపురం స్టాంప్ డ్యూటీ స్కామ్ కేసులో టీడీపీ నేత ఎర్రన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న సహా 4గురిని రహస్యంగా విచారిస్తున్నారు పోలీసులు. నిందితుడు కళ్యాణదుర్గంలో మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఎర్రన్నతో నకిలీ స్టాంపులు, చలానాలు తయారు చేయించినట్లు టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుపై ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి 100 కోట్ల రుణాలు తీసుకుంది. టీడీపీ నేత ఎర్రప్ప ఇంట్లో కిలో బంగారం, డైమండ్ నక్లీస్, 2 కోట్ల నగదు గుర్తించారు. టీడీపీ నేతల వ్యవహారం కావడంతో రహస్యంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ అవినీతి బాగోతం బయటపడింది. గ్రానైట్ క్వారీ యజమాని వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరుడు హరీష్ యాదవ్కు 50 లక్షలు ఇచ్చారు. డబ్బులిచ్చినా క్వారీ నడపనివ్వడం లేదని క్వారీ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఓసీ ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, డబ్బిచ్చినా ఇబ్బందులు తప్పడం లేదంటూ ఎమ్మెల్యే అనుచరుడు హరీష్తో క్వారీ యజమాని మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అయింది.
లేదు సార్, ఇప్పుడు కాదు సార్ మిమ్మల్ని నమ్మి నేను మీ తరపున 50 లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లంగా ఉంది సార్. నాకు ఏంటంటే నాకు అన్ని వయసు కూడా ఎక్కువ ఉంది సార్. షుగర్లు అన్నీ ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, థైరాయిడ్లు ఉన్నాయి, మనకి కొంచెం ఈ L4 L3 డిస్క్ ప్రాబ్లం ఉంది. లేదు సార్, కొద్దిగా ఎమ్మెల్యే గారి నుంచే ప్రాబ్లం సార్. అది కొంచెం మీరు నాకు ఆఫీసర్స్ కదా, అందుకు సార్ నేను అంటుంది. నేను ఏం లేదు సార్, నేను 50 లక్షలు ఇచ్చి పిచ్చోడిని అయిపోతాను సార్, అంతే. ఏలూరు జిల్లాలో పచ్చని పల్లెల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. కైకలూరు మండలం రాజుల కొట్టాడలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులు రాళ్లతో దాడి చేశారు. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ జోక్యం ఉండకూడదంటూ బెదిరింపులకు దిగారు. ఇటీవలే సర్పంచ్ కుటుంబంపై 2 సార్లు దాడి చేశారు పచ్చ తాలిబన్లు. తాజాగా మరోసారి సర్పంచ్ కుటుంబంపై దాడికి యత్నించారు టీడీపీ కార్యకర్తలు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కత్తులు రాళ్లతో దాడి చేశారు. పచ్చమోకల దాడిలో 4గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి గుప్పమంటుంది. గుడిపల్లి మండలం ఎం కొత్తూరు గ్రామంలో పొలంలోనే గంజాయి సాగు చేస్తున్నాడు నాగరాజు అనే వ్యక్తి. గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సాగు చేసి అమ్మేస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రైడ్ చేసి నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. పొలంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. నిందితుడి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతపురంలో దారుణ హత్య జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపించిందో భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించింది. భర్తను చంపాలని ప్రియుడు ఫక్రుద్దీన్ను భార్య ఉసిగొల్పింది. దీంతో గత రాత్రి అక్కంపల్లి రాచానపల్లి రోడ్లో సురేష్ బాబును హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల అంజలి హత్య కేసులో 3 అదుపులోకి తీసుకున్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. మృతురాలి కుమార్తె, ప్రియుడు శివ, అతని తమ్ముడు అంజలిని హత్య చేసినట్లు వివరించారు. కుమార్తె ప్లాన్ ప్రకారమే అంజలిని చున్నీతో గొంతు నులిమి చంపారన్నారు. తల్లి తరచూ కొట్టేదన్న కోపంతోనే హత్యకు ప్లాన్ చేసినట్లు డీసీపీ వివరించారు. 19 years బాయ్ శివ, ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 years బాయ్. వీళ్ళు 3 కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన 2 శివ అండ్ వాళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడ్ని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం అరవింద్ కుమార్ కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 30న హైదరాబాద్ రానున్నారు ఆయన. జాతీయ వార్తలు చూద్దాం. కాంగ్రెస్ అధిష్టానంతో సీనియర్ నేత శశి థరూర్కు ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శశి థరూర్ను ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, దానికి కౌంటర్గా థరూర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ సింధూర్ కోసం అందరం ఐక్యంగా నిలబడ్డామన్నారు ఖర్గే. కొంతమంది మాత్రం మోదీనే ముందు, ఆ తర్వాతే దేశం అంటున్నారని, అలాంటప్పుడు మేమేం చేయాలంటూ వ్యాఖ్యానించారు. ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తన ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదని, రెక్కలు నీవి, ఆకాశం ఎవరి సొంతం కాదు అంటూ ఓ ఫోటో పెట్టారు. ఇది ఖర్గేకు సెటైర్ అంటూ థరూర్ కామెంట్స్ సెక్షన్లో చర్చ సాగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధు కొనసాగుతుంది. తాజాగా ఇజ్రాయెల్ నుంచి 224 మంది భారతీయులతో కూడిన భారత వాయుసేన విమానం ఢిల్లీకి చేరుకుంది. వారికి పాలెం విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. ఇరాన్ నుంచి 282 మంది భారతీయులతో వచ్చిన ప్రత్యేక విమానం కూడా ఈరోజు ఢిల్లీలో ల్యాండ్ అయింది. మొత్తంగా ఇరాన్ నుంచి 2858 మంది, ఇజ్రాయెల్ నుంచి 818 మంది క్షేమంగా స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనున్న కాల్వలో కారు పడిపోవడంతో 4 రోజుల శిశువు సహా 4 మృత్యువాత పడ్డారు. నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో 7 ప్రయాణికులతో వెళ్తున్న కార్ రోడ్డు పక్కన పొంగి పొర్లుతున్న కాల్వలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 4 రోజుల శిశువు సహా 4 మృతి చెందారు. గాయపడిన మరో 3 ఆసుపత్రికి తరలించారు. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఆయనతో పాటు మరో 3 వ్యోమగాములను తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. వీరి వ్యోమనౌక తాజాగా భూకక్ష్యలోకి ప్రవేశించి అక్కడ ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భారత పౌరులను పలకరించారు. ఇదో గొప్ప ప్రయాణమని తెలిపారు. 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షాన్ని చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం అని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మేం భూకక్షలో సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నామని తెలిపారు. అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బయలుదేరడంపై హర్షం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మన దేశం నుంచి శుభాంశు శుక్లా వెళ్లడం గర్వించాల్సిన విషయమన్నారు. శుభాంశు శుక్లా టీం ప్రయాణం సుఖవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. నోబెల్ ప్రైజ్ తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు తహతహలాడుతున్నారు. ఆయన ఆకాంక్షకు తగినట్టుగానే చాలా దేశాలు ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని నామినేట్ చేస్తున్నాయి. మొన్న యుక్రెయిన్, నిన్న పాకిస్తాన్, తాజాగా అమెరికా నుంచి కూడా ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని నామినేట్ చేశారు. గతంలో ట్రంప్ పేరును యుక్రెయిన్కి చెందిన చట్టసభ సభ్యులు ఒలెగ్జాండర్ మెర్జోకో నోబెల్కి ప్రతిపాదించారు. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో ఆయన ఫెయిల్ అవడంతో ఆ నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇటీవలి భారత్ పాక్ ఉద్రిక్తతల తర్వాత దాయాది దేశం కూడా ట్రంప్ పేరును నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేసింది. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడీ కార్టర్ నార్వేలోని నోబెల్ కమిటీకి ఓ లేఖ పంపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చారిత్రక పాత్ర పోషించిన ట్రంప్ను నోబెల్ ప్రైజ్తో గుర్తించాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా నోబెల్ శాంతి బహుమతి తీసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. నేను ఏం చేసినా నోబెల్ ప్రైజ్ రాదని, భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపినా, సెర్బియా కొసావో మధ్య పోరాటం నిలిపినా తనకు మాత్రం నోబెల్ దక్కదంటూ నిరాశ వ్యక్తం చేశారు ట్రంప్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 2వ రోజు రాణించాయి. అన్ని రంగాల షేర్లు రాణించగా ఐటీ, మీడియా రంగ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 82,448 పాయింట్ల వద్ద ఓ మోస్తరు లాభాల్లో ప్రారంభమైంది. చివరకు 700 పాయింట్ల లాభంతో 82,755 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 200 పాయింట్ల లాభంతో 25,244 వద్ద స్థిరపడింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా 3 రోజులు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹270 తగ్గి 98,950 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹250 తగ్గి 90,750 పలుకుతుంది. కేజీ వెండిపై ₹1000 తగ్గి ₹118,000 చేరింది. కాగా 2 రోజుల్లోనే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్పై ₹1740 తగ్గింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగిన భారత స్టార్ వికెట్ కీపర్ పంత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 7వ ప్లేస్కు చేరుకున్నాడు. లీడ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లోని తొలి మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లలో 2 సెంచరీలు సాధించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 5 స్థానాలు ఎగబాకి టాప్ 20 చేరుకున్నాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో గిల్ సెంచరీ చేశాడు. టాప్ 20 టెస్ట్ బ్యాట్స్మెన్ జాబితాలో భారతదేశం నుంచి 3 బ్యాట్స్మెన్ మాత్రమే ఉన్నారు. పంత్, గిల్తో పాటు యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో ఉన్నాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో యశస్వి సైతం సెంచరీ చేశాడు.